ఒక గండు పిల్లి అడవిలోని ఎలుకలనన్నీ చంపి తింటూ ఉంటుంది. అలా వెంటాడి వేటాడి మరీ చంపుతుంది. అయ్యో, నన్ను వదలవా మామా, ప్లీజ్ నన్ను వదిలేయ్. అలా ప్రతిరోజు ఎలుకల్ని చంపి తింటూ ఉంటుంది. కొన్ని రోజులకి ఆ పిల్లి ముసలిదైపోతుంది. ఉరకలేని పరిస్థితికి వస్తుంది. అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు ఆహారం ఎలాగా? చాలా నీరసంగా ఉంది. ఎలుకలని పట్టుకోలేను, వాటి వెనక పరిగెత్తనూ లేను. ఏదో ఒక ఉపాయం వేయాలి అని ఆలోచిస్తుంది. ఒకరోజు ఎలుకల గూడు దగ్గర పెద్ద రాయి మీద కూర్చొని దేవుని ధ్యానం చేస్తూ మంత్రాలు జపిస్తూ ఉంటుంది. ఓం ఐం హాం ఫట్, ఓం ఐం హాం ఫట్. అటుగా వెళ్తున్న ఎలక చిన్నగా దాని ముందు నుంచి వస్తుంది. పిల్లి దాన్నేమీ పట్టించుకోదు. చిన్నగా ఎలుక దాని ఇంట్లోకి వెళ్ళి మిగతా ఎలుకలతో చెప్తుంది. నేను ఆ పిల్లి ముందు నుంచే వచ్చాను. నన్ను చూసింది కానీ నన్ను ఏమీ అనలేదు. అప్పుడు వెంటనే ఇంకొక ఎలుక, ఇప్పుడు నేను వెళ్ళి చూస్తాను. అప్పుడు ఆ ఎలుక ఆ రాయి మీదకెక్కి పిల్లి పక్కనే ఉంటుంది. పిల్లి ఏమీ అనదు. ఆశ్చర్యమైపోతుంది ఎలుకకి. గబగబా దిగి ఎలుక ఇంట్లోకి వస్తుంది. అప్పుడు అంటాయి, ఎందుకని ఈ పిల్లి మనని ఏమీ చెయ్యట్లేదు అని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాయి. అంతలోకి ఎలుకలన్నీ బయటికి వచ్చి పిల్లిని అడుగుతాయి. నువ్వు ఏంటి మా ఇంటి బయట కూర్చొని ఏదో చదువుతూ ఉన్నావు? పిల్లి అంటుంది, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇన్ని రోజులు మిమ్మల్ని చంపి తింటూ ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది. మిమ్మల్ని ఇక ఏమీ చెయ్యను. ఒక విపత్తు రాబోతుంది. మిమ్మల్ని కాపాడాలి అని మీ ఇంటి ముందు కూర్చొని ప్రార్థిస్తున్నాను. విపత్తా? ఏమిటది? అవును, విపత్తే. మీరందరూ త్వరలో చచ్చిపోతారు. ఏదో ఒక మాయ జరుగుతుంది. అది కాపాడడానికే నేనిక్కడ ప్రార్థిస్తున్నాను. అప్పుడు ఎలుకలన్నీ, అయ్యో, మరి ఎలా? దీనికి పరిష్కారం ఏమిటి? ఏం చేయాలి పిల్లి స్వామి? అప్పుడు పిల్లి అంటుంది, దీనికి ఒక హోమం చేయాలి. చాలా నిష్టగా చేయాలి. అప్పుడు ఎటువంటి దోషం లేకుండా అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు వెంటనే ఎలుకలు, అలాగే స్వామి, రేపే మొదలు పెడదాము పూజ. ఒక ఎలుకని మాత్రమే పంపించండి. సరే అని ఎలుకలు ఒక ఎలుకని పంపిస్తాయి. అలా ఒక 5-6 రోజులు ప్రతిరోజు పంపిస్తూ ఉంటాయి పిల్లి ఇంటికి. అప్పుడు కొన్ని రోజులకి ఎలుకలకి అనుమానం వస్తుంది. పిల్లి ఇంటికి వెళ్ళినా ఏ ఎలుక తిరిగి రావట్లేదు. అసలు ఆ పిల్లి ఇంట్లో ఏం జరుగుతుంది, ఎన్ని రోజులు పూజ ఉంటుంది తెలుసుకుందాము అని పిల్లి ఇంట్లోకి బయలుదేరతాయి. పిల్లి ఇంట్లో చూడగానే చాలా అస్థిపంజరాలు కనిపిస్తాయి. అప్పుడు వెంటనే ఎలుకలకి భయం వేస్తుంది. అమ్మో, మనందరినీ చంపి తినడం కోసం ఉపాయం వేసింది పిల్లి. ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి? అప్పుడు ఆ ఎలుకలు అనుకున్నాయి. రేపు యథావిధిగా మనం వద్దాము ఒక ఆలోచనతో అని వెళ్తాయి. తర్వాత రోజు ఎలుకలు ఆహారాన్ని పిల్లికి తీసుకొస్తాయి. పిల్లి స్వామి, ఈ ఆహారము జాగ్రత్తగా ఉంచండి. మేము సాయంత్రం వచ్చి తీసుకుంటాము. ఇవి బయట పెడితే ఎవరైనా దొంగలిస్తారేమోనని మీ దగ్గర ఉంచటానికి వచ్చాము అని చెప్తాయి. అప్పుడు పిల్లి అనుకుంటుంది, ఆహా, ఈరోజు నాకు పంచభక్ష పరవన్నాలే. ఈరోజు నా కడుపు నిండిపోతుంది అని అనుకుంటుంది. అప్పుడు వెంటనే సరే, అలాగే ఇక్కడ ఉంచండి, నేను పెట్టుకుంటాను లోపల అని చెప్తుంది. ఈ ఎలుకలు వెళ్ళిపోతాయి. అలా ఎలుకలు వెళ్ళగానే ఈ పిల్లి ఆహారాన్ని తినేస్తుంది. తినేసరికి కడుపులో మంట బాగా వస్తుంది. అలాగే ఆ మూతి మొత్తం అతుక్కుపోతుంది. అరవలేక బాధ చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అప్పుడు ఈ పిల్లికి అర్థమవుతుంది, ఎలుకలు నా నిజస్వరూపాన్ని గమనించాయి, అందుకే ఇలా చేశాయి అని అనుకుంటాయి. ఎలుకలు అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాయి. చూసారా పిల్లలు,
ఎలుకలు వెంటనే యుద్ధానికి దిగలేదు. ఆ పిల్లికి ఎలా గుణపాఠం చెప్పాలి అని ఆలోచించి సరైన గుణపాఠం చెప్పాయి. ఆలోచనతో ఎలాంటి సమస్యనైనా మనం పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి చక్కటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.